హలో దేర్! వెల్కమ్ టు అనదర్ వీడియో. సో, ఇది అయాన్ ఫస్ట్ రాఖీ వ్లాగ్ అనమాట. నేను మా తమ్ముడు అయాన్ చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకోవడానికి రాజమండ్రి వెళ్తున్నాము. వీడు చూడండి కార్ సీటులో ఎలా పడుకున్నాడో హ్యాపీగా. హా! సో, అక్కడికి వెళ్ళాక నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ ఇది చాలా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా స్టార్ట్ చేసిన వీడియో. అందుకని దీనికి సెపరేట్‌గా ఎంట్రీ ఇవ్వడానికి నాకు కుదరలేదు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయింది ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. మాకైతే ఇప్పుడు గోల్డ్ షాప్‌లో ఒక పనుంది. మా తమ్ముడికి లాకెట్ ఒకటి ఆర్డర్ ఇవ్వాలి. అండ్ నేను కూడా చిన్న నెక్ పీస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. గోల్డ్ కాస్ట్ కూడా ఇప్పుడు తగ్గింది కదా! సో, యాహ్! ఇప్పుడు జోసెలుకాస్‌కి వెళ్ళి అక్కడ ఏమన్నా మోడల్స్ ఉన్నాయేమో చూసుకొని, ఆ తర్వాత గిఫ్ట్ తీసుకోవడానికి వేరే షాప్‌కెళ్ళాలనమాట. సో, మేము స్టోర్‌కెళ్ళగానే మా తమ్ముడికి లాకెట్ ఆర్డర్ చేసి, నేను ఫాస్ట్‌గా నెక్ పీసెస్ అయితే చూస్తున్నాననమాట. ఎందుకంటే అయాన్‌కి ర్యాంకీ అవ్వడానికి ముందే మేము ఇంటికి రీచ్ అయిపోతే బెటర్ కదా! నాకు స్టోర్‌లో అంత పెద్ద కలెక్షన్ ఏం నచ్చలేదు కానీ, ఇప్పుడు చూస్తున్న కంటే అయితే నచ్చింది. అది చాలా లైట్ వెయిట్ వచ్చింది. కానీ దాని మీద పింక్ కలర్ కుందన్ వచ్చిందనమాట. నేను అక్కడ అదే అడుగుతున్నాను. కస్టమైజ్ చేయడానికి ఏమన్నా అవుతదా? నేను ఎయిదర్ గ్రీన్ ఆర్ రెడ్ ప్రిఫర్ చేస్తానని అడుగుతున్నాను. అండ్ ఇది లాకెట్ డిటాచబుల్ అనమాట. ఆ పెండెంట్ మనం వేరే చైన్స్ మీదకి స్టైల్ చేయొచ్చు ఆర్ అది టిక్కాలా కూడా స్టైల్ చేయొచ్చు అనమాట. పెద్ద టిక్కాలా వస్తుంది. సో నేను అక్కడ అదే చూస్తున్నాను టిక్కాలా స్టైల్ చేస్తే ఎలా ఉంటుందా అని. ఇప్పుడైతే మినీసోకి వచ్చేసి ఫాస్ట్గా కావాల్సిన థింగ్స్ అన్ని షాప్ చేశాను. ఏం షాప్ చేశానో ఇంటికి ఎలాగో చూపిస్తాను. హలో దేర్. నైట్ మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. సో అయాన్ చాలా టైర్డ్ అయి పడుకున్నాడు. ఇంకా నేను కూడా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశానమాట వ్లాగ్ కంటిన్యూ చేద్దామని. ఇంకా మినీసోలో అయాన్ గాడి అక్కలకి అండ్ అన్నలకి నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట రాఖీకి. సో వాడి పెద్దన్నకి ఇంకా నేనేం తీసుకోలేదు. అంటే యాక్చువల్గా టైం సరిపోలేదు. అప్పటికి అయాన్ పడుకుండిపోయాడు. సో ఇంకెక్కడన్నా ఆపాలన్నా మళ్ళీ వాడి లేచిపోతాడు, నిద్ర డిస్టర్బ్ అవుద్దని చెప్పేసి ఇంకా మేము ఎక్కడ ఆగలేదు. ఇంకా మినీసోలో తీసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చాము. స్టోర్లోనే ఎవరి వాళ్ళకి సెపరేట్గా బ్యాగ్స్లో పెట్టించాను. మినీసోలోనే ఎందుకు అంటే కిడ్స్ అవే లైక్ చేస్తారనిపించింది. వాడి చిన్న బ్యాగ్. సో ఇందులో ఒక లంచ్ బాక్స్, ఒక సిప్పర్ అండ్ ఒక పెన్. ఈ సిప్పర్ లీక్ ప్రూఫ్ అనమాట. సో వాడు జ్యూస్ ఎక్సెట్రా స్కూల్కి తీసుకెళ్ళొచ్చు. వీళ్ళు ఈ మధ్యనే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో యూజ్ అవుద్దని తీసుకున్నాను. ఇంకా ఇది వాడి పెద్ద కోసం తీసుకున్న బ్యాగ్. తనకు కూడా లంచ్ బాక్స్, సిప్పర్, పెన్. సిప్పర్ చాలా క్యూట్గా ఉంది కదా, నాకు భలే నచ్చింది. ఐ థింక్ ఐ ఆల్సో షుడ్ హ్యావ్ వన్. ఈ బ్యాగ్ వాళ్ళ చిన్నక్క బుల్లక్క కోసం. వాళ్ళు యాక్చువల్గా యూఎస్లో ఉంటారు. వాళ్ళ పేర్లు సమన్వి, ధన్వి. పేర్లు చాలా బాగున్నాయి కదా. బై లక్ ఏంటంటే మా అక్క తన చిన్న పాప ధన్విని తీసుకొని ఇక్కడికి వచ్చిందనమాట. సో ధన్వి ఇక్కడే ఉంది, సమన్వి యూఎస్లో ఉంది. ఇప్పుడు నేను ఎలా తీసుకున్నానంటే అలా బాక్స్ అది తీసుకోలేదు. ఎందుకంటే తను యూఎస్ క్యారీ చేయడానికి తనకి ఇబ్బంది అవుద్దని చెప్పేసి అన్ని చిన్నవి తీసుకున్నాను అనమాట. లెట్ మీ షో వాట్ ఐ గాట్ ఫర్ దెమ్. ఇది ఒక సిప్పర్, పెన్. ఈ బేజ్ కలర్ బ్యాగ్ చూడగానే నాకు చాలా నచ్చింది అనమాట. సో తీసుకున్నాను. అండ్ ఇదొక హెయిర్ బ్రష్. సీ దిస్, నాకు చాలా నచ్చి తీసుకున్నాను. హోప్ దే ఆల్సో లైక్ దిస్. అండ్ కమింగ్ టు మీ, నాకు ఇద్దరు బ్రదర్స్. వన్ ఈజ్ మై బ్లడ్ అండ్ అనదర్ ఈజ్ గాడ్ గివెన్ బ్రదర్ అనమాట వాడు. సో వాళ్ళకు కూడా నేను గిఫ్ట్ తీసుకున్నాను రాఖీకి. ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇది మా వాడికి. సో నేను కాకినాడ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. వాడే సెలెక్ట్ చేసుకుంటే హీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. సో ఇది డైలీ యూజ్ బ్రేస్లెట్. కెన్ యూ సీ? యా. సో దీనికి సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. సో ఇది వాడిది. తర్వాత నేను సాయికి ఆర్డర్ పెట్టాను. ఈ బ్లూ స్టోన్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది మొన్న పార్సల్ వచ్చింది, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. వాడైతే వాడికి ఏం కావాలనేది వాడు చెప్పడు. నాకు ఏం వద్దు అంటాడనమాట. సో నాకు అసలు ఐడియా కూడా లేదు నేను వాడికి ఏమి ఇవ్వాలి అని. సో నేను ఇదే ఆర్డర్ చేశాను. లెట్ మీ షో.
ఆల్మోస్ట్ 2 డేస్ అయింది పార్సిల్ వచ్చి. నేను వీడియో తీయాలి కదా అని చెప్పి ఇంకా నేను ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా యాక్చువల్గా అయాన్తో నాకు అసలు టైం ఉండట్లేదు. ఇది దీని సర్టిఫికేషన్. రావట్లేదు. ఇదన్నమాట గోల్డ్ రాఖీ ఆర్డర్ చేశాను వాడి కోసం. సో గిఫ్ట్స్ అన్ని చూసారు కదా. ఇది రాఖీ రోజు మార్నింగ్ నేను మా మామ ఫ్రెష్ అయిపోయి అయ్యాన్ని తీసుకుని రాజమండ్రి స్టార్ట్ అయిపోయాం వాళ్ళ చెల్లితో రాఖీ కట్టించడానికి. రాజమండ్రి వచ్చాక అక్క వాళ్ళ ఇంటికన్నా ముందు మేము మళ్ళీ మినీసోకి వెళ్ళాం. ఎందుకంటే ముందే చెప్పాను కదా వాడి పెద్ద అన్నయ్య కోసం నేను ఇంకా ఏం తీసుకోలేదని. సో వాడి కోసం కూడా తీసుకుందామని మినీసోకి వెళ్ళాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద కలెక్షన్ ఏం లేకుండే, బట్ ఇప్పుడైతే నాకు కొన్ని దొరికాయి. సో అవి తీసుకున్నాను అనమాట నేను. తను మా పెద్దక్క సారికక్క. సో వాళ్ళు కూడా రాజమండ్రిలోనే ఉంటారనమాట. ఇంక తనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇక మా అయ్యన్ గారు రాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటోలకి పోజులు ఇచ్చేస్తుంది అలా. దమ్మని చెయ్యమ్మా, దమ్ము చెట్టు కడదాం. వద్దు వద్దు, ఇది కట్టుకున్నాక వద్దు. ఓకే, పట్టుకో పట్టుకో. వెరీ గుడ్. అయ్యాన్ అయ్యాన్ కంగారు పడుతుంది. అయ్యాన్ కంగారు పడుతాం. కంగారు పడు తమ్ముడు, నేను ఉన్నాను కదా అని చెప్పమ్మా. చూడు
మా అయాన్ గాడు వాడు ఫస్ట్ రాఖీ కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. మనకి ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా మన కజిన్స్తో మనకు ఉండే బాండింగ్ ఆర్ ర్యాపో డిఫరెంట్గా ఉంటుంది కదా. నేనైతే మా 3 సిస్టర్స్తోని చాలా క్లోజ్గా ఉంటాను. అలాగే సేమ్ లవ్ మా అయాన్కి వాడి కజిన్స్ నుంచి దొరకాలని కోరుకుంటున్నాను. సో ఇక అక్క వాళ్ళకి బై బై చెప్పేసి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే అప్పటికే బాగా లేట్ అయింది. మా మామకి 2 సిస్టర్స్ ఉన్నారు. తను వాళ్ళతో రాఖీ కట్టించుకోవాలి. నాకు ఇంట్లో ఒక తమ్ముడు వెయిటింగ్. నేను వాడికి రాఖీ కట్టాలి. రాజమండ్రి నుంచి మా ఇంటికెళ్ళే దారిలో కొత్తగా మా సైట్లో ఒక నర్సరీ పెట్టుకున్నారనమాట. సో నన్ను ఆ నర్సరీ చూస్తానంటే నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. సరదాగా క్లిప్ ఉంది కదా అని యాక్ట్ చేశాను. ఈ ఇయర్ రాఖీకి నాకు మేజర్ మిస్సింగ్ మా తమ్ముడు అనమాట. ఇలా చాలా రేర్గా జరుగుద్ది. పాపం వాడికి కూడా వేరే ఆప్షన్ ఏది లేకుండే. చాలా ఇంపార్టెంట్ పని మీద వాడు రాఖీకి ఊర్లో లేడనమాట. ఈ క్లిప్ నేను 2 days బిఫోర్ వాడికి రాఖీ కట్టిన క్లిప్ అనమాట. రాఖీ వ్లాగ్లో మా తమ్ముడు లేకపోతే ఎలా అని చెప్పేసి ముందు క్లిప్ యాడ్ చేశాను. ఈ ఇయర్ రాఖీకి మా వాడు నాకు DJI Osmo Pocket 3 క్రియేటర్స్ కాంబో కెమెరా ఇచ్చాడనమాట. ఈ వీడియోలో వాడు ఇచ్చేది బాక్స్ మాత్రమే, కానీ కెమెరా నాకు 2 days బ్యాకే ఇచ్చాడు. ఈ క్లిప్ రికార్డ్ చేసింది కూడా ఆ కెమెరాతోనే. నెక్స్ట్ మా సాయి గడిది అనమాట. వీడికి ఎంత సిగ్గంటే వీడియో వద్దక్క 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 అని తెగ బతిమలాడేశాడు. ఇంకా లేదు నాకు వీడియో క్లిప్పింగ్ కావాలి అని చెప్పేసి బలవంతంగా వీడియో రికార్డ్ చేయించాను అనమాట. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఐ హోప్ మీరు కూడా మీ రాఖీని చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మీకు నా కాంటెంట్ నచ్చితే. That's it for today's vlog. See you in the next vlog. Until then, stay kind, be happy and healthy. Bye bye.